క్రీస్తునందు దేవుని వల్లారా ప్రభు పేర శుభములు తెలియచేస్తూ పౌలు భక్తుడు దశలోనిలకు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన యేసు ప్రభుల వారి రెండవ రాకడను గురించి జ్ఞాపకం చేస్తూ విశ్వాసులందరినీ కూడా ఆయన ఉత్తేజపరుస్తూ ఉన్నాడు. ఉత్తేజముతో పాటుగా విశ్వాస సమూహము ఏమై ఉన్నదో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, దశలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాల్లో ఇలాగ జ్ఞాపకం చేస్తాడు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు అని అంటాడు. అనగా యేసు ప్రభుల వారి రాకడ దొంగ వలె ఉంటుంది. అంటే ఎవరికి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అయితే విశ్వాసులకు జ్ఞాపకం చేస్తాడు, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు అని అంటాడు. చీకటిలో ఉన్నవారు కాదు, మీరందరూ కూడా వెలుగు సంబంధులు, అనగా దేవుని సంబంధులు. అంటే దాని అర్థము ప్రభు రాకడను కూర్చున్నటువంటి సంగతులు మీరు గ్రహించి ఉండాలి, మీరు తెలుసుకొని ఉండాలి. అంతేకాని చీకటిలో ఉన్నవారు మాట్లాడినట్లుగా ఇదిగో ఆయన దొంగ వలె వచ్చుచున్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు అని చీకటిలో ఉన్నవారు మాట్లాడినట్లుగా వెలుగు సంబంధులైన మీరు కూడా మాట్లాడడము తగిన విధానము కాదు. అందుకే ఆయన అంటాడు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కూడా కాము. మనము పగలు సంబంధులము, వెలుగు సంబంధులము. అంటే దేవుని వాక్యము ఎరిగి ప్రభు రాకడ ఎప్పుడో తెలుసుకొని ఉన్నవారమై ఉండాలి. ఆయన రాకడను గురించి అనేక సంగతులు, అనేక ప్రమాణములతో బైబిల్ గ్రంథములో రాకడను గురించి చెప్పి ఉన్నాడు కనుక వాటిని ధ్యానము చేసిన ఎడల, వాటిని పరీక్షించిన ఎడల, వాటిని పరిశీలించిన ఎడల ప్రభు రాకడను గురించి అనేక సంగతులు తెలుస్తాయి. అందుకే ఆయన అంటాడు, మీరు చీకటిలో ఉన్నవారు కాదు. కాబట్టి గ్రహిద్దాం, ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. దేవుడు మనను అలాగున నడిపించును గాక.